ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. మొన్న అయితే పెయింట్ వేసినాం. పెయింట్ వేసిన అయితే కంప్లీట్ అయిపోయింది. పెయింట్ ఎందుకు వేసినామంటే సత్యనారాయణ కథ, మళ్ళీ అయితే దుర్గమ్మ పండుగ అయితే చేస్తున్నాము. ఇక మా అమ్మ ఇట్లా అయితే బియ్యం పోసుకుంటుంది. ఈ కథ కోసం అయితే అన్ని బట్టలు అయితే తీసుకుంది. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఏమో ఆమెకు బియ్యం పోయానికి అయితే బట్టలు తీసుకురు. మా అమ్మ కూడా అందరికైతే బట్టలు తీసుకుంది. బట్టలు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అయితే ఇక మా అమ్మ చీరే, ఇక చూడండి ఇప్పి చూపిస్తాను. చీర అయితే బాగుంది. దీంట్లో అయితే ఇక బ్లౌజ్ కటింగ్ అయితే చేసినాము. కటింగ్ చేసి అయితే కుట్టాలి. ఇది వచ్చేసి ఇక మా అమ్మ చీర, ఇక అనసూయ ప్రింటర్స్, ఇది నాది. ఈ చీర వచ్చేసి అయితే నాది. ఇక చూడండి సేమ్ ఇక ఫోటోలు ఎట్లుందో చీర కూడా సేమ్ అదే టైప్ ఉంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇదేనండి, క్లాత్ అయితే చాలా స్మూత్గా మంచిగా ఉంది. ఇక చూడండి చీర అయితే నాకైతే ఎట్లాంటి కలర్ లేదని అయితే తీసుకున్నా. ఈ చీర అయితే ఇదైతే నా చీర. ఇది వచ్చేసి అయితే దుర్గమ్మ పండుగ నాడు బియ్యం పోయానికి, దేనికి బియ్యం పోస్తాం కదా, ఈ బియ్యం పోయానికి అయితే ఈ చీర చూడండి సేమ్ ఇదే ఫోటో టైప్. ఇది కూడా క్లాత్ బాగుంది చూడండి. ఇదైతే బియ్యం పోయానికి, దేనికి బియ్యం పోయానికి చీర. అయితే ఇక బియ్యం పోస్తారు కదా మా అత్తమ్మ వాళ్ళ ఇట్లా అయితే, ఇక మా అత్తమ్మ కోసం అయితే ఇద్దరు అత్తమ్మలు ఇక సేమ్ ప్రైజ్లో అయితే మేము ఎట్లా తీసుకున్నామో వాళ్ళకు కూడా అట్లే తీసుకున్నాము. ఇక బియ్యం పోసిన తర్వాత అయితే మన ఆనవాయితీ ప్రకారంగా అయితే ఒక చీరే, జాకెట్ ముక్క ప్లస్ మళ్ళీ మా మామలకైతే చీరకు తువాల పెడతాము. ఇక అందుకే వాళ్ళ కోసం అయితే బియ్యం పోసినాకైతే ఇక బట్టలు పెట్టడానికి అయితే ఈ రెండు చీరలు అయితే మా అత్తమ్మల కోసము. ఇక ఇదైతే మా బాపు ఈ సత్యనారాయణ కథ రోజు కట్టుకోనికి లుంగి, తెల్ల లుంగి. ఇవి జాకెట్ ముక్కలు, అంటే వాళ్ళకు అస్తలకి ప్లస్ మళ్ళీ వడి బియ్యం గిట్లా పోయానికైతే జాకెట్ బట్టలు. ఇంకా తువ్వాలలు మా మామలకు 2, మా బాబుకి 1 బియ్యం పోసుకోనికి అయితే. అయితే చెల్ల పీట మీద వరకు, సత్యనారాయణ పీట మీద వరవనికి అయితే చెల్ల, ఈ లుంగి బనీను మా బాబుది. ఈ డ్రెస్ వచ్చేసి డీజెట్ ఇల్లు. ఇది వచ్చేసి ఇక మా తమ్మింది డ్రెస్. మామ అల్లుళ్ళకి అయితే సేమ్ ఉండాలని అయితే ఇక డీజెట్ ఇల్లు డ్రెస్ అయితే తెచ్చినాము. చాలా బాగుంది. ఇద్దరికైతే సేమ్ తెచ్చినాము. ఇద్దరు వేసుకుంటారు ఆ రోజు. ఇక మరి ఇది కూడా కొంచెం ఇట్లాంటి కలర్ దొరకలేదు, అందుకే ఇక సేమ్ ఇద్దరికైతే సేమ్ అయితే తెచ్చినాము. ఇక ఇది పాయింట్, ఇది వచ్చేసి మరి టికియా, ఇద్దరికి సేమ్ తీసుకున్నాం. ఇక వచ్చేసి ఇక మా ఆయన బట్టలు చూడండి, అంగి అండ్ పాయింట్. ఇక ఇది వచ్చేసి ఇక మా చిట్టి డ్రెస్. అంటే ఫ్రాక్స్ ఇట్లా అన్నీ చాలా ఉన్నాయని ఓన్లీ ఇట్లా టీషర్ట్ టైప్ మెత్తగా ఉంటుంది కదా ఎండాకాలం కాబట్టి ఇట్లా ఓన్లీ సింపుల్గానే తీసుకున్నాం మా చిట్టి గిట్ల అయితే. ఇది వచ్చేసి అయితే ఇక మా చెల్ల డ్రెస్, టాప్ ఎల్లో అండ్ దీనికైతే గోల్డ్ కలర్ పాయింట్ అయితే తీసుకున్నాము. చూడండి ఇవైతే ఇక మేము తీసుకున్న షాపింగ్, సత్యనారాయణ కథకు అయితే మేము చేసిన షాపింగ్ అయితే ఇలా ఉంది. మాకు ఉన్నంతలో అయితే మేమైతే బట్టలు తీసుకున్నాము. ఇవి ఎట్లున్నాయో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. దీని ప్రైస్ అయితే నేను చెప్పడం లేదు. దీనికి ఒక్కొక్క చీరకు ఎంత పడుతుంది అనేది, ఇవన్నీ చీరలకు అన్ని ఎంత పడుతుంది అనేది అయితే గెస్ చేసి అయితే కామెంట్ అయితే వేయండి. బట్టలు అయితే మొత్తానికి అయితే ఇలా ఉన్నాయి. ఈ చీరలకి ఎంత రేటు పడుతుంది? మన ఆడలకంటే చీరలు అంటే చాలా ఇష్టం కదా. ఈ 4కి అయితే ఒకటే రేట్ పడింది. ఈ 4 చీరలకు ఎంత పడుతుంది అనేది మీరైతే తప్పనిసరిగా కామెంట్ అయితే వేయాలి. అన్ని బట్టలలో అయితే ఈ చీరలలో అయితే ఒకటి మా అమ్మాయి అయితే కొంచెం గ్రాండ్ ఉంది. ఈ చీరకి ఎంత పడుతుందో తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే వేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి. బై బై.